అక్క పోయేస్తాం అమ్మ అందరికి బాయ్. గెట్ రెడీ 27 బా. ఇదే మా ఇల్లు, ఇదే మా కారు. తట్టుకొని నిలబడ్డ అని అంటున్నాడు వీడియో. నాకు సిగ్గు అనిపించింది, నాకైతే నిజమే కదా ఇది అనేది అనిపించింది. అందుకే రెడీ అయినావు. అదే మీరు చూడండి, మరి భారతదేశంలో పుట్టిరా మంచి భారతదేశం మనది, కనీసం ఒక పుసక వెళ్ళాలిగా. కొన నుంచి మనం కింద నుంచి పై వారు చూస్తున్నాం. రాత్రి బయలుదేరినాం లదాఖ్ కోసం. హైదరాబాద్ నుంచి బయలుదేరినాము. ఇప్పుడు తిన్ని కాయినాం. హైదరాబాద్ టు లదాఖ్ వెళ్ళే మార్గం మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేయడానికి మార్నింగ్ 8:30కి ఇక్కడ ఆగడం జరిగింది. నలుగురం పోతాం. ఈయన మా బావ శేఖర్. హాయ్ చెప్పు. మా అన్న హాయ్ చెప్పనా. హాయ్ చెప్పు. ఈయన సూపర్ స్టార్ కృష్ణ. హాయ్ చెప్పు. నమస్తే, జై శ్రీరామ్. నలుగురం పోతున్నాం, లదాఖ్ పోతున్నాం. లదాఖ్ ట్రిప్ నైట్ బయలుదేరినాము, లదాఖ్ వెళ్తున్నాం. ఇక్కడ ఏముంది ఫుడ్? రోటీ, పన్నీర్ పరోటా, ఎత్తు దాల్. దాలేనా? దాలే. ఇదే ఫుడ్. టిఫిన్ ఇదేనా అయ్యా మనకు? ఇదే టేస్ట్ ఎట్లుంది? తినొచ్చా? ఎంపీలకు అడుగు పెట్టినాం. ఇప్పుడే ఎంపీ బార్డర్ అది. ఎంపీలో పోతున్నాం. వండుకోవడానికి అయితే బాగుంది. కార్లో పెట్టేసుకున్నాం, వండుకొని పోతున్నాం. ప్రస్తుతానికి హైదరాబాద్ టు మనాలి ట్రిప్ ఇది. సో ఇప్పుడైతే ఎక్కడున్నామంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ క్రాస్ అయ్యాము. అంబాలా రోడ్ ఇది, చండీగఢ్ అంబాలా రోడ్, హర్యానా. నెక్స్ట్ ఇంకొక ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ మనాలి ఉంది. వెళ్తాం మెల్లిగా. థ్యాంక్ యూ. మళ్ళా
వర్షాకాలం బాగా కొంచెం పడదు అనుకో రోడ్డు మీద రానేరా ఇక్కడ వర్షాకాలం వర్షాకాలం రానియారు ఇక్కడ. నన్ను చూసిన యూట్యూబ్లో యాక్చువల్ ట్రాన్స్పోర్ట్ కానీ మొత్తం డ్రైవర్ అన్నా పోలీసులు కదా మరి ఏం కాదు, సీట్ బెల్ట్ పెట్టుకున్నావా? పోనీ సీట్ బెల్ట్ కూడా అయిపోయాయి. ఎవడేమన్నాడు? ఆఫర్ కూడా ఇలా పంజాబ్లో దొంగలు అడుగుతాను కులు మనాలి. चलो भाई बैक 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 you go this camera back side
మనాలిలో టెంపుల్కి వచ్చాము. టెంపుల్ లైన్ ఉంది బావ, లైన్ చాలా ఉందా? మేమున్న రూము యాపిల్ తోటలన్నీ, ఇవన్నీ యాపిల్ చెట్లు. మేమున్న రూమ్ చూపిస్తాను ఇప్పుడు. మనాలిలో రూమ్ చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళది ఇది. ఇక్కడ రూమ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మన తెలుగు వాళ్ళది ఎంత బాగుంది. నారాయణ అని ఫుడ్ కూడా చాలా బాగుంది కదా. ఫుడ్ చాలా బాగుంది. ఇదే మా రూమ్. మనాలిలో రూమ్ తీసుకున్నాం. తక్కువ ప్రైజ్లోకి వచ్చింది మాకు. రెండు రూమ్లు ఇచ్చారు మాకు. ఇదొక్క రూమ్, ఇదొక్క రూమ్. రూమ్ బయట నుంచి వ్యూ చాలా బాగుంది. చూడండి, బాల్కనీ. అన్ని యాపిల్ తోటల నుంచి మొత్తం రూమ్ మా వ్యూ. చాలా బాగుంది వ్యూ పాయింట్. ఇక్కడ మా కార్ అక్కడ పెట్టినాం. రూమ్ అయితే చాలా బాగుంది. మరి ఇక్కడ నుంచి మేము లే లదాఖ్కి బయలుదేరుతున్నాం. మనాలి నుంచి లే లదాఖ్ బయలుదేరుతున్నాం ఇప్పుడు. బ్రో మనాలి చెప్పండి బ్రో ఏదన్నా. నా పేరు నరేంద్ర, నేను వచ్చి మనాలిలో ఉంటాను. మనకి ఇక్కడ హోటల్ ఉంది, నరేన్ కాటేజ్ అని. సో అన్న వాళ్ళు అయితే వచ్చారు. ఎలా ఉందన్న మీకు? చాలా బాగుంది. ఫుడ్ ఫుడ్ కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్, మీల్స్, చికెన్, రోటీ, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇచ్చారు, సాంబారు, చట్నీ చాలా బాగుంది. ఎవరైనా ఇక్కడ వస్తే కంపల్సరీ రెండు అడ్రస్ మనాలి అడింబ టెంపుల్ నియర్ ల్యాండ్ మార్క్. రూమ్ కూడా 2 రూమ్స్ ఇచ్చారు, 2000 రూపీస్. అండ్ అంటే సీజన్ బట్టి రూమ్ ప్రైస్ వేరియేషన్ వస్తుంది. పర్టికులర్గా 2000 అని ఏం కాదు, పెరగచ్చు తగ్గవచ్చు. సో ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. మన తెలుగు అబ్బాయి చాలా బాగుంటాడు, ఏమైనా ఉంటే అన్ని హెల్ప్ చేస్తాడు. ఓకేనా? डाल के पीना
बच्चों को देना, प्रेग्नेंट लेडीज को देते हैं सर। ये ओरिजिनल है ना? ये बिल्कुल एक नंबर वाला चीज़ है सर। कैसे विश्वास दिलाया। अब इधर से तो 10-10 पैकेट ले जाते हैं फैमिली के लिए, और क्या ऐसा फैमिली पैक ले जाते हैं सर फैमिली में गिफ्ट करने के लिए। ये लॉन्ग टाइम फ्रेश रहेगा सर, इसका कोई एक्सपायरी डेट नहीं होता है। क्या होता है सर? इसको दूध में डेलिसियस फूड के अंदर में यूज़ करते हैं, दूध में, खीर में, स्वीट में, इसमें यूज़ होता है। दूध पैदा करता है, स्किन साफ करता है, स्किन को ग्लो देता है। మనాలి దగ్గర అటల్ టన్నల్, మనాలి దగ్గర అటల్ టన్నల్ 9 కిలోమీటర్ ఉంటుంది. అటల్ టన్నల్ లోపల మొత్తం మంచి కొండ, బ్యూటిఫుల్ వ్యూ. ఏమన్నా వ్యూ. तू कैस मुझे आपके साथ फोटो बोलिए। అటల్ టన్నల్, అటల్ టన్నల్ డ్రైవింగ్ బాబు. అటల్ టన్నల్ పోతుంది. సీట్ బెల్ట్ పెట్టుకో. సిగ్నల్ మంచు కొండల పక్కల అటల్ టన్నల్. ఇప్పుడు 40 అంట చూడు స్పీడ్ లిమిట్. టన్నల్ లోపలికి ఎంటర్ అయినా 9 కిలోమీటర్లు ఉంటుంది. 9.5 కిలోమీటర్లు టన్నల్. 40 అంట స్పీడ్ లిమిట్. స్పీడ్ లిమిట్ 40. ఆక్సిజన్ అందులో పెట్టుకున్నాం ఏసీనా అంతది రోడ్ ఫ్యాన్ ఉండే బా. ఎందుకు నాకు రచన అవుతుంది. సూపర్ ఉంది అటల్ టన్నల్. లైక్ చేస్తా వేసుకో. ఎంత టిమ్ కనిపిస్తున్నాయి. నువ్వు గ్లాసెస్ తీ. అరే నీ అది మూడోది. రైట్. ఆ బ్రిడ్జ్ మీకు లెఫ్ట్. ఇంకా సూపర్ ఉంది. ఇక్కడ దిగుతా. ఇది ఏ పోతుంది మ్యాప్ వేసిన దాంట్లో వేసిన. కొండ బాగానే ఉంది, చాలా పెద్ద కొండ లోపలికి వెళ్ళి సొరంగం ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంది మంచు, ఐస్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఆపాలేడా అన్నీ ఆపేదంటే మాట ఇంకా పోనీ ఆపుతాం. పోలీసులు కూడా ఇది కన్నా మంచిది. అర్థం శేఖర్ మళ్ళీ దీవి మన ఫైన్ అయ్యిందంటే ఇదేం బ్రిడ్జ్ రా ఇది. కొరలా బ్రిడ్జ్. ఐస్ కాదది ఐసా కూడా కుమార్దో. ఐస్ కాదది మట్టి మట్టి. అది వీడియో తీరాదు, ఫోటో తీరా. ఐస్ కాదు బొక్క. అది మన దూరం ఐసా మనం మన బస్సు పోదాంపా. అక్కడ ఫోటో తిను. ఇప్పుడు అటల్ టన్నల్ రోహతాంగి దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి లే వెళ్ళడానికి ఆన్ ద వేలో ఉంటుంది.
సో మేము నలుగురం రావడం జరిగింది. లే లదాఖ్. ఇప్పుడు ఇంకా బస్ కుండలు ఉన్నాయి చూడండి, ప్రదేశం అంతా చూడండి. ఎప్పుడైనా మీరు కూడా రావచ్చు. మనాలి నుంచి లేబోతుంది. ఏం కొండలు, ఏమైంది ఇలాంటి కొండలు ఎప్పుడు ఉండరు. మనాలి నుంచి అటటారా నుంచి లే లదాఖ్ పోతున్నాం. 430 కిలోమీటర్. ఎంత ఉంది కిలోమీటర్? 435. చలి సూపర్, చలి ఉంది, చలి బాగుంది. ఎవరో పోలీసు వాళ్ళు ఆపుతారు. మొత్తం ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. కొండలు కూడా ఎట్లున్నాయి, ఈ కొండలు చూపిస్తాం ఇప్పుడు. లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్. ఏమన్నా లొకేషన్ కాదు. बारिश टाइम नहीं आना. बारिश टाइम नहीं आना. अभी सीजन अच्छा है, सीजन ये ठीक है. गर्मी में बारिश में बहुत लैंडस्लाइड होता है हिमाचल में खास कर मनाली में. अभी रास्ता ठीक है सर? क्या आगे तक काफी आगे तक. మనోజ్ కరిగేనా? కరిగే అవుతుంది మనం కూడా. సింగిల్ రోడ్ అంట, అక్కడ నుంచి బండ్లు వస్తున్నాయి అంట. ले तक कैसे है सर रोड? ले तक ले हाँ आगे चेक पोस्ट हमारी दारसा में, वहाँ जाके ज़्यादा अच्छा पता लगेगा आपको. हाँ ओके. वहाँ वो ज़्यादा अच्छी तरह बता सकते हैं क्योंकि वो वहाँ पर ड्यूटी कर रहे हैं. अच्छा यहाँ से तो हम बोल सकते हैं ठीक है. अच्छा हाँ हमारा अपना नाइट घर भी जाते, अपना घर जाते नाइट में. घर बहुत दूर है. नाइट में किधर सोते? नाइट में यहाँ सरकारी रेजिडेंस में जो है खाना भी वही घूमने का था सरकारी. हाँ जी. कोई इधर गाड़ी भी नहीं है. हाँ जी. इधर जाने को गाड़ी नहीं है ना, स्पॉट गाड़ी भी नहीं है और फिर बहुत दूर भी है. रात को जाएंगे तो सुबह फिर ड्यूटी के लिए काम जाएंगे. 15 दिन ड्यूटी, 15 दिन रेस्ट का. नहीं ऐसा नहीं होता. हिमाचल पुलिस में जो है 24 आवर ड्यूटी रहती है. 24 आवर रेस्ट का. 24 प्रेजेंट रहना पड़ेगा आपको. 8 घंटे की ड्यूटी दी जाएगी. बाकी प्रेजेंट 24 आवर. साहब आपको खाना कैसा है तब? खाना सर, खाना मैस में बनता है. सरकारी कुक है हमारे पास, लेकिन जो हमारा राशन वगैरह अपना रहता है. कैरी ऑन सर. ओके जी ओके. थोड़ी देर रुकना पड़ेगा ना, किसी भी काम कर रही है.